మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తాను పలికినటువంటి మాటను బట్టి, అతని విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు ఆశ్చర్యపోయినట్టుగా ఇక్కడ వ్రాయబడింది. యేసు ప్రభును ఆశ్చర్యపరిచేటువంటి విశ్వాసం ఇక్కడ ఒక అధికారి కలిగి ఉన్నాడు, ఒక శతాధిపతి కలిగి ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభువే ఆశ్చర్యపోయాడు? ఆయన అన్నమాట ఏంటి? ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి? ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డది, ఈ మాట విని ఆశ్చర్యపడి దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువే ఆశ్చర్యపడ్డాడంట. ఆశ్చర్యకరుడైనటువంటి యేసు ఆశ్చర్యపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభుకున్నటువంటి బిరుదేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి, బలవంతుడైన దేవుడు. ఆశ్చర్యకరుడైనటువంటి యేసుక్రీస్తునే ఆశ్చర్యపరిచినటువంటి విశ్వాసము శతాధిపతిది. దేవునికి మహిమ కలుగునుగాక. సో ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. శతాధిపతి అతనిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏంటి, అతడు ఏ విధంగా యేసు ప్రభుని ఆశ్చర్యపరిచాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చూద్దాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ప్రభువా ఓకే, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూద్దాం, యేసు ప్రభును ఎందుకు ఆశ్చర్యపరిచింది ఆయన విశ్వాసం అని చూసినట్లయితే, మరి ఈ శతాధిపతి దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తి, పనివాడు, అనేక దినాలుగా అనారోగ్యం, జబ్బుతో బాధపడుతున్నాడు. పక్షవాయువు అనగా పెరాలసిస్ వచ్చినటువంటి వారికి ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఒక కాలు చేయి పడిపోతుంది, కొందరికి నోరు పడిపోతుంది, మరి లేవలేనటువంటి పరిస్థితి. కొంతమందికి ఎక్కువగా దాని ప్రభావం ఉండటం వల్ల కొంతమంది బెడ్ నుంచి లేవలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని దినాలు, నెలలుగా, సంవత్సరాలుగా ఈ యొక్క పక్షవాతంతో బాధపడి చనిపోయేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు, జస్ట్ 40 years ఉంటాయి, అతడికి సడన్గా ఈ యొక్క పక్షవాతం వచ్చేసి నోరు పడిపోయింది. ఆ నోరు పడిపోయింది, ఇక మాట్లాడలేకపోతున్నాడు. కొద్ది రోజులు అదేవిధంగా మూగతనంగా ఉండిపోయాడు. కొద్ది సంవత్సరాలు బతికాడు. కొద్ది సంవత్సరాల తర్వాత చనిపోవడం జరిగింది. జస్ట్ 40 years, 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి పక్షవాతంతో చనిపోవడం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి విషయం. సో ఇక్కడ శతాధిపతి ఇంట్లో పనిచేసేటువంటి ఒక దాసుడు పక్షవాతంతో బాధపడుతూ అనేక దినాలుగా అతడు పడి ఉండటం వల్ల అతడు చూడలేకపోయాడు, దాన్ని తట్టుకోలేకపోయాడు. నాకు తెలిసి అతడికి ఎంతో ట్రీట్మెంట్ ఇప్పించుంటాడు, ఎంతోమంది వైద్యుల దగ్గర తీసుకొని వెళ్ళి ఉంటాడు, కానీ ఎక్కడ కూడా నయం కాలేదు. అదేవిధంగా పడక మీద అనేక నెలలుగా అతడు ఉండటాన్ని బట్టి బాధపడినటువంటి శతాధిపతి ప్రభు గురించి తెలుసుకున్నాడు, యేసు ప్రభు గురించి విన్నాడు. యేసు ప్రభులో ఉన్న శక్తిని, ఆయన మహిమను, ఆయన బలాన్ని, ఆయన యొక్క స్వస్థపరిచే శక్తిని విన్నటువంటి ఆ శతాధిపతి ఒకరోజు కపెర్నహూము అనేటువంటి అతని యొక్క పట్టణములోనికి వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం జరిగింది.
యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ఈ మాట అంటున్నాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులా బహుగా బాధపడుచున్నాడయ్యా, మీరు నా దాసుని స్వస్థపరచండి. ఎన్నో నెలలుగా, ఎన్నో దినములుగా నా దాసుడు బాధపడుతున్నాడు, దయచేసి నా దాసుని స్వస్థపరచండి అయ్యా అని చెప్పేసి ఎంతో బతిమిలాడుతున్నట్టుగా అక్కడ రాయబడింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ఎవరి కొరకు బతిమిలాడుతున్నాడు? ఎవరి కొరకు యేసు ప్రభు దగ్గర ఆ విధంగా విజ్ఞాపన చేస్తున్నాడు? తన కుమారుడి కొరకు కాదు, తన కుమార్తె కొరకు కాదు, తన భార్య కొరకు కాదు, తన రక్త సంబంధికుల కొరకు కాదు. ఎవరి కొరకు అనగా, తన ఇంటిలో పనిచేసేటువంటి ఒక పనివాడి గురించి అతడు ప్రభు దగ్గర ప్రాధేయపడుతున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, ఒక శతాధిపతి స్థానములో ఉన్నటువంటి అతడు, ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నటువంటి అతడు తన కుటుంబస్తుల కొరకు కాదు, తన రక్త సంబంధికుల కొరకు కాదు, కానీ ఎవరి కొరకు? దాసుని కొరకు. అంటే దీన్ని బట్టి చూస్తే శతాధిపతులు ఏముంది అని అంటే, దయ అనేటువంటిది ఉంది, అతనిలో ఒక మానవత్వం అనేటువంటిది ఉంది, అతనిలో ఒక కనికరం అనేటువంటిది ఉంది. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ రోజులలో పశువుల మీద, పక్షుల మీద, జంతువుల మీద ప్రేమ మనుషుల మీద లేదు. మనుషులు ఎంతగా ప్రేమిస్తున్నారంటే, జంతువుల్ని, ఇంట్లో కుక్కలు, పిల్లులు, ఆ పిల్లులకు, ఆ కుక్కలకు ఎంత విలువ ఎక్కడుంటాయి తెలుసా? ఏదో ముందటి రూములే కాదు, లేకపోతే ఇంటి వరండాల కాదు, అవి వారి పక్క మీదనే ఉంటాయి, వారితోటే పడుకుంటాయి. వాటికి ప్రతిరోజు స్నానం, వాటికి ఒక టవల్, వాటికో సోప్, వాటికి మంచి ఆహారం, శ్రేష్టమైన ఆహారం, వాటికి మంచి మెడిసిన్, మంచి ట్రీట్మెంట్, అవి క్షణక్షణం వారితో ఉంటాయి. వాటికో మంచి పేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవి ఎప్పటికీ వారితోటే కలిసి ఉంటాయి, వారితోటే కలిసి జీవిస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. వాటికి ఆహారం తినిపిస్తూ ఉంటారు. తమ పిల్లలకు కూడా తినిపించారో లేదో కానీ వాటికి మాత్రం మంచి ఆహారం తినిపిస్తూ ఉంటారు. మా పక్కకు ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ఒక కుక్కను తెచ్చి పెంచుకుంటా ఉన్నాడు. అది కుక్క చాలా పెద్దగా అయిపోయింది. వారితోటి సుమారుగా 5 సంవత్సరాల సహవాసం. ప్రతిరోజు దానికి ఎగ్స్, మంచి దోశలు, వాటికి ప్రతిరోజు కూడా మంచి ఆహారం, బిస్కెట్స్ తెచ్చి పెడతా ఉంటాడు. ఒకరోజు వారి యొక్క కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మాకంటే ఆ కుక్క మీదనే ఎక్కువ ప్రేమ అండి అని చెప్తున్నాడు. మమ్మల్ని ప్రేమించిన దానికంటే ఆ కుక్కని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మా తల్లి, మా తండ్రి ఇద్దరు కూడా ఆ కుక్కని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని తాను సొంత మాట్లాడుతున్నాడు. ఎంత భయంకరం అండి! కుక్కల మీద, పిల్లుల మీద, పక్షుల మీద ఉన్నటువంటి ప్రేమ మనుషుల మీద లేదు. మానవత్వం అనేటువంటిది తగ్గిపోయినటువంటి, ప్రేమ అనేటువంటిది తగ్గిపోయినటువంటి దినాలలో మనం బ్రతుకుతున్నాం. అయితే ఇక్కడ ఒక అధికారి, ఒక హోదాలో ఉన్న వ్యక్తి, ఒక 100 మంది మీద అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి తాను వెళ్ళి ప్రభు దగ్గర ప్రాధేయపడుతూ, బతిమలాడుతూ, నా దాసుని బాగు చేయండి అయ్యా అని చెప్పేసి ఎంతగానో అక్కడ విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ శతాధిపతిలో ఒక కనికరాన్ని మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎందుకు ఆశ్చర్యపోయాడు అని కనుక మనం చూద్దాము. 7వ వచనములో చూద్దాం. యేసు, నేను వచ్చి
వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఓకే, ప్రభు ఏమన్నాడంటే ఆ బ్రతిమలాటం చూసి, ఆయన పదే పదే ప్రాధేయపట్టం చూసి ప్రభు అన్నాడు, పద నేను వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తానన్నాడు. నీ ఇంటికి వచ్చి నేను స్వస్థపరుస్తాను అంటే శతాధిపతి ఏమంటున్నాడు చూడండి అక్కడ, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీవు నా ఇంట్లోనికి రావటానికి నేను పాత్రుడను కాను, యోగ్యుడను కాను, అర్హుడను కాను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ శతాధిపతిలో ఏముందంటే ఒక దీనత్వం అనేటువంటిది కనబడుతుంది. శతాధిపతిగా తాను యొక్క హోదా కలిగి ఉన్నానని అక్కడ చూపించుకోవట్లేదు. నా దగ్గర పనివారున్నారు, అక్కడ కింది వచ్చిన వాళ్ళు ఉంది, ఒక దేవునికి స్తోత్రములు కలుగునుగాక, నేను కూడా అధికారమునకు లోబడిన వాడనే, ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, తన అధికారము, తన హోదా గురించి చెప్పుకుంటున్నాడు. నేను ఒక అధికారికి లోబడి ఉన్నటువంటి వ్యక్తినే, నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు. నేను ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు. తన హోదా అది, తన అధికారం అది. కానీ ఇప్పుడు ప్రభు దగ్గర ఏం చెప్తున్నాడంటే, అయ్యా, నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను కాను, నేను యోగ్యుడను కాను, నాకు అంత అర్హత లేదు, నీవు నా ఇంట్లో అడుగుపెట్టేంత యోగ్యుడైనటువంటి గొప్ప వ్యక్తిని కాదు. అంటే దీని అర్థం ఏంటంటే శతాధిపతిలో ఏముందంటే దీనత్వం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆఫీసులో అటెండర్గా చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ఆఫీసర్ కంటే అటెండర్కి ఎక్కువ ఉంటుంది. అటెండర్ మాటలు ఏ విధంగా ఉంటాయో మీరు చూడండి. చిన్న ఉద్యోగం, చిన్న స్థాయి, కొంచెం డబ్బు, కొంచెం హోదా, కొంచెం ఆస్తి ఉన్నటువంటి వారు కూడా ఎంతో హెచ్చింపు కలిగి, ఎంతో అతిశయిస్తున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. కొందరైతే తమ రథములను బట్టి, తమ గుర్రములను బట్టి అతిశయించుదురు, కానీ నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ లోకములో ఉన్నటువంటి డబ్బు, బంగారము, హోదా, అధికారము, ఆస్తి, ఐశ్వర్యము, అందాన్ని బట్టి కాదు మనం అతిశయించేది, మన ప్రభు అయినటువంటి దేవుడి గురించి మనం అతిశయించాలి. ఆయనే మనకు అతిశయమైన దేవుడు, ఆయనే మన అతిశయానికి కారకుడైనటువంటి దేవుడు. యాకోబు పత్రికలో గనుక మనం చూసినట్లయితే ఒక మాట 4వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని గనుక మనం పరిశీలన చేసినట్లయితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, ఆయన ఎక్కువ కృపను నిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుచు, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆమేన్, ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రం. లేఖనం చెప్తుంది, అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడు, దీనులకు సహాయం చేస్తాడు, దీనులను ఆదరిస్తాడు, దీనులను ఆశీర్వదిస్తాడు, దీనులను స్వస్థపరుస్తాడు, దీనులను లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం దీనత్వం కలిగి దేవుని దగ్గర తగ్గించుకోవాలి, దీనులమై ఉండాలి. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము దేవుని దగ్గర ఒకసారి ఏమని చెప్పాడు తెలుసా? నేను ధూళి లాంటి వాడిని, నేను ధూళి లాంటి వాడిని,
అని తను తాను తగ్గించుకొని ప్రాధాయపడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దావీదు అంటున్నాడు, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని అని అంటున్నాడు. మనం తగ్గించుకోవాలి, మనం దీనులమై ఉండాలి. మనకి ఎంత యోగ్యత ఉన్నా, ఎంత అర్హత ఉన్నా, ఎంత తెలివితేటలున్నా, మనకి ఎంత హోదా ఉన్నా, ఎంత డబ్బు ఆస్తి ఉన్నా కూడా మనం దీనులమై ఉన్నప్పుడే దేవుడి యొక్క కృపను పొందుకోగలుగుతాం. ఆయన అహంకారాలను ఎదిరించి ఏం చేస్తాడంట? దీనులకు కృప చూపుతాడంట. నీ కృప కావాలనుందా? దేవుడి యొక్క దయా కనికరం కావాలనుందా? ఆయన కృప పొందుకోవాలని ఆశపడుతున్నావా? అయితే ఎల్లప్పుడూ దీనులమై ఉందాం, ఎల్లప్పుడూ తగ్గించుకొని ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎదుటివారి పట్ల మనం ఎట్లుండాలి? ఎదుటివారి ఎదుట మనం దీనత్వం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా తాము ఎంత డబ్బున్నా కూడా, ఎంత హోదా ఉన్నా కూడా తాము దీనత్వం కలిగి ఉన్నట్టుగా మరి మనము చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేవిధంగా 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనములో యెహోషాపాతు అనేటువంటి యూదా దేశపు రాజు తాను ప్రార్థన చేస్తూ తన దగ్గర, దేవుడి దగ్గర దీనత్వం కలిగి చెబుతున్నటువంటి మాటలు మనం పరిశీలన చేద్దాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనములో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి దిక్కండి? దేవుడే దిక్కు. అయ్యా నీవే మాకు దిక్కయ్యా. మాకు ఈ పని చేయడానికి మాకు శక్తి సరిపోదు తండ్రి. మా శక్తి, మా బలము, మా తెలివితేటలన్నీ కూడా వ్యర్థమే ప్రభువా. నీవు శక్తి గల దేవుడవు తండ్రి, నువ్వు బలము గల దేవుడవు తండ్రి, నువ్వు జ్ఞానమునకు కర్తవైన దేవుడవు ప్రభువా. నీ జ్ఞానం ప్రసాదించు, నీ శక్తి ప్రసాదించు, నీ కృప ప్రసాదించు అని దీనుడై దేవుడి దగ్గర బతిమలాడుకుంటున్నాడు ఒక చక్రవర్తి స్థానంలో ఉన్నటువంటి యెహోషాపాతు చేసినటువంటి తన దీన మనసుతో తగ్గించుకొని చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు తన యొక్క హస్తాన్ని చాపి ఆ యొక్క యెహోషాపాతు పక్షంగా ఆయనే దేవుడే యుద్ధం చేసి గొప్ప విజయం అనుగ్రహించాడు. 3 దేశాల సైనికులు యూదా దేశం మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు పక్షంగా, యూదా దేశం పక్షంగా దేవుడే కలగజేసుకొని ఆయనే యుద్ధం చేసి వారికి విజయం అనుగ్రహించాడు. మీరు యుద్ధ సన్నద్ధులై నిలబడండి, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, దేవుడే యెహోవానే మీ పక్షంగా యుద్ధం చేస్తాడని దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా సెలవిచ్చి ఆ విధంగా గొప్ప విజయం అనుగ్రహించాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీకు విజయం రావాలనుందా? నువ్వు గొప్ప విజయాల్ని చూడాలనుందా? నువ్వు ఆ దేవుని యొక్క మహిమను చూడాలనుందా? ఆశీర్వాదాలు పొందుకోవాలనుందా? అయితే దేవుడి దగ్గర దీనుడిపై దేవుణ్ణి అడుగు. ఆయన కనికరం వచ్చేంతవరకు కూడా, ఆయన నీకు సహాయం చేసేంతవరకు కూడా నీవు దీనుడివై దేవుని దగ్గర అడుగుతూనే ఉండాలి. మనం ఎప్పుడు దీనులమై ఉండాలి. ప్రజల దగ్గర కావచ్చు, దేవుని దగ్గర కావచ్చు, దీనత్వం కలిగి మనం జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ శతాధిపతిలో దీనత్వాన్ని మనం చూస్తున్నాం. దేవుడు కూడా ఆయన దీనత్వాన్ని చూశాడు. 2వ విషయాన్ని మనము పరిశీలన చేద్దాం. 8వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనములో చెప్తున్నటువంటి మాట కనుక మనం చూస్తే ఇక్కడ, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఆమేన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, నేను మీ ఇంటికి వచ్చి ఆ దాసుని స్వస్థపరుస్తానన్నాడు. కానీ ఆయన యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవా, నీవు ఇక్కడనే ఉండి ఒక్క మాట అను చాలయ్యా, ఒక్క మాట పలుకయ్యా, నీ ఒక మాట అంటే చాలు, నా దాసుడు, ఇంటిలో ఉన్న నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. యేసుప్రభువే నేనొస్తానంటే ఆయన అంటాడు, నువ్వు ఇక్కడనే ఉండి ఒక మాట సెలివి, నా యొక్క దాసుడికి స్వస్థత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఆయనలో ఏముంది? విశ్వాసం. ఎక్కడిది విశ్వాసం? వినుట వలన విశ్వాసం కలుగును. ప్రభు చేసినటువంటి కార్యాల గురించి విన్నాడు, కార్యాల గురించి ఆయన చూశాడు, ఆయనలో విశ్వాసం కలిగింది. చాలామంది అనేక గొప్ప కార్యాలు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, కానీ వారిలో విశ్వాసం అనేటువంటిది కలగదు. విశ్వాస సంబంధంగా మాట్లాడలేరు, జీవించలేరు, నడవలేరు. నోటి నుంచి మాట్లాడితే అన్నీ నెగటివ్, అన్నీ వ్యతిరేకమైన మాటలు, అవిశ్వాస సంబంధమైన మాటలు. మనం చెప్పుకునేది విశ్వాసులం అని పేరు, కానీ మాట్లాడేది అన్ని అవిశ్వాసం మాటలు. విశ్వాసి విశ్వాసం కలిగి జీవించాలి, విశ్వాసం కలిగి నడవాలి. విశ్వాసం అనేటువంటిది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. విశ్వాసం ద్వారా బ్రతకొచ్చు, విశ్వాసం ద్వారా జీవించవచ్చు, విశ్వాసం ద్వారా నడవచ్చు. ఈ శతాధిపతి గురించి మనం చూస్తే, ఈయన దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, అన్య కుటుంబానికి సంబంధించిన వాడు, కానీ అతనిలో చాలా విశ్వాసం ఉంది. యేసు ప్రభువుకు చెప్తున్నాడు, నీవు ఒక్క మాట విడుదల చేస్తే నా దాసునికి ఆ మాట స్వస్థత కలగజేస్తుంది. కీర్తనలో ఒక మాట రాయబడింది, 107వ కీర్తన 20వ వచనంలో చూద్దాం. 107వ కీర్తన 20వ వచనాన్ని గనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆమేన్. ఏం చేశాడండి? దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. అంటే వాక్కులో ఏముంది? మాటలో ఏముంది? స్వస్థత ఉంది. దేవుని యొక్క నోటి నుంచి వచ్చే ప్రతి మాటలో శక్తి ఉంది. ఆ యొక్క శక్తి కలిగిన మాట జీవాన్ని కలగజేస్తుంది, మరణము నుండి విడుదల కలగజేస్తుంది, రోగగ్రస్తుణ్ణి స్వస్థపరుస్తుంది, బంధకములో ఉన్న వానికి విడుదల కలగజేస్తుంది. ఆమేన్ చెప్తాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనమును మనం గనక పరిశీలన చేసినట్లయితే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వెలువడే ప్రతి మాట వలన జీవించును. ఆమేన్. ఎట్లా జీవించగలుగుతాం మనం? హౌ కెన్ వీ లివ్? ఏ విధంగా జీవించగలుగుతాం? ఏ విధంగా బ్రతకగలుగుతాం? దేవుని నోట నుండి వెలువడే ప్రతి మాటే మన బ్రతికిస్తుంది. ఆయన మాట మనల్ని జీవింపజేస్తుంది. ఆయన మాట మనకుంది, ఆయన వాక్కు మనకుంది కనుకనే మనం ఇంకా బ్రతికున్నాం. ఆయన వాక్కుల్లో మనం భద్రపరచబడ్డాం. ఆయన మాట ద్వారా భద్రపరచబడుతున్నాం. ఆయన మాట దయగలిగినటువంటి మాటల ద్వారా, ఆయన కృపా సహితమైన మాటల ద్వారానే మనం బ్రతుకుతున్నాం ఈ లోకంలో. ఆయన నోటి నుంచి వచ్చే ఒక మాటే మనల్ని బ్రతికిస్తుంది. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే నీ బలము, నీ శక్తి, నీ ఆరోగ్యం, నీ తెలివితేటల వల్ల కాదు, కానీ దేవుని నోట నుంచి వెలువడే ప్రతి మాట వల్ల నువ్వు బ్రతుకుతున్నావు. మనం తినే ఆహారాన్ని బట్టి కాదు,
మనకున్నటువంటి సౌకర్యాల్ని బట్టి కాదు. దేవుని నోట నుంచి వెలువడుతున్న ప్రతి మాటే నిన్ను బ్రతికిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు నువ్వు గ్రహించాలి. ఈ భూమి ఆకాశములు, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఏ విధంగా సృష్టించబడ్డాయి మీకు తెలుసా? ఏ విధంగా సృష్టించాడు? ఇప్పుడు ఈ బిల్డింగును మనం పరిశీలన చేస్తే ఈ బిల్డింగ్ కట్టడానికి కొన్ని నెలలు పట్టింది. ఈ కట్టడానికి ఎంతో మెటీరియల్ అవసరమైంది. దీనికి కావలసినటువంటి మెటీరియల్ ఆయా ప్రాంతాల్లో నుండి, ఆయా స్థలాల్లో నుండి తీసుకొని వచ్చేసి దీన్ని నిర్మించడం జరిగింది. దీని నిర్మాణానికి ఎంతో ఖర్చు అయింది. ఈ నిర్మాణానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అదేవిధంగా కొంతమంది పనిచేశారు. అయితే దేవుడు సృష్టించినటువంటి సృష్టి, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలు, ఈ సర్వ సృష్టి కూడా దేవుడు ఏ మెటీరియల్ తీసుకురాలేదండి. ఆయన ఎక్కడి నుంచో వస్తువులు తీసుకొచ్చేసి, ఏదో పదార్థాలు తీసుకొచ్చేసి దీన్ని సృష్టించలేదు. ఆయన నోటి మాటతో పలికాడు. భూమి అవునుగాక అన్నాడు. భూమి ఆ శూన్యములో వేలాడింది. సూర్యుడు అవునుగాక అన్నాడు. సూర్యుడు ఆ విధంగా శూన్యములో వేలాడుతూ ఉంది. చంద్రుణ్ణి అవునుగాక అన్నాడు. ఆ చంద్రుడు శూన్యములో వేలాడుతున్నాడు. కోట్ల నక్షత్రాలు అవునుగాక అన్నాడు. కోట్ల నక్షత్రాలని శూన్యములో వేలాడుతున్నాయి. సమస్తము కూడా మనం ఇప్పుడు ఉంటున్నటువంటి భూమి, ఇదంతా కూడా దేవుని నోటి నుంచి వెలువడినటువంటి ఆయన మాట వల్లనే సృష్టించబడింది. దేవుని యొక్క నోటిలో వచ్చే ఆ మాట అంత శక్తి కలిగిందని శతాధిపతి గ్రహించాడు, గుర్తించాడు. అతడు ఒక అన్య కుటుంబానికి చెందినటువంటి వాడు, ప్రభువును ఎరగనటువంటి వాడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహిమను గ్రహించగలిగాడు, దేవుని శక్తిని గ్రహించగలిగాడు. ఆ యొక్క గ్రహింపుతో యేసు ప్రభుతో అంటున్నాడు, అయ్యా నీవు ఇక్కడ నుండే ఒక మాట సెలవి, ఒక మాట పలుకు చాలు, నా దాసునికి స్వస్థత కలుగుతుంది. నువ్వెప్పుడైనా గ్రహించావా దేవుడి యొక్క శక్తిని, దేవుడి యొక్క బలాన్ని, దేవుడి యొక్క మహిమను నువ్వు గుర్తించావా? నీకు ఆ గ్రహింపు ఉందా? మనం ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు దాని గురించి ఎంతో భయపడతా ఉంటాం, బాధపడతా ఉంటాం, ఎంతో గాబరపడతా ఉంటాం, కలత చెందుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. కానీ సర్వశక్తి గల దేవుడు, బలమైన దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, మహామహిమ గల దేవుడు మనతో ఉన్నాడని, మన పక్షంగా ఉన్నాడని, ఆయన కార్యాలు చేసే దేవుడు అనేటువంటి గ్రహింపు అనేటువంటిది లేకుండా ఇంకా మనం కలత చెందుతూ ఉంటున్నాం. దేవుని ప్రజలారా, ఈరోజు మనము శతాధిపతి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన విశ్వాసాన్ని కలిగినటువంటి ఒక విశ్వాస వీరుడు అని చెప్పొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన విశ్వాసము యేసు ప్రభువును ఆశ్చర్యపరిచినటువంటి విశ్వాసము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ శతాధిపతి చెప్పినటువంటి మాటను బట్టి యేసు ప్రభు ఇక్కడ 10వ వచనంలో మనము చూద్దాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఇశ్రాయేలు దేశములో ఉన్నటువంటి ఇన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు కదా, ఎవరిలో కూడా ఇంత విశ్వాసం లేదు. ఎవరిలో కూడా నేను ఇంత విశ్వాసాన్ని చూడలేదు. అంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు ఈ శతాధిపతి. యేసు ప్రభువే ఆశ్చర్యపోయాడంట ఆయన యొక్క విశ్వాసాన్ని చూసి. మనుషులుగా మనము కొన్ని అసాధారణమైనటువంటి సంఘటనలు చూసినప్పుడు కానీ, జరిగినప్పుడు కానీ
మనం ఆశ్చర్యపడతా ఉంటాం. కానీ ఆశ్చర్యకార్యాలు చేసేవాడే, అద్భుత కార్యాలు చేసేవాడే ఆశ్చర్యపడ్డాడంటే ఇది మామూలు విషయం కాదు. ఏదో ఒక సంఘటన జరిగిందని, ఈ విధంగా జరిగిందని ఎవరైనా చెప్తే మనం అవునా, ఇది పాసిబులా, ఇది సాధ్యమేనా అని మనము ఒక ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు ఆయన మాట, ఆయన విశ్వాసం చూసి ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలులోనే ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు అని ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు శతాధిపతి గురించి. మనలో ఎటువంటి విశ్వాసం ఉంది? మనం ఎటువంటి విశ్వాసం కలిగి జీవిస్తున్నాం? క్రియలతో కూడిన విశ్వాసమా, మాటలతో కూడిన విశ్వాసమా? విశ్వాసం అనేటువంటిది క్రియలతో కూడిందా, మాటలతో కూడిందా? చాలామంది ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు, కానీ క్రియల దగ్గరికి వచ్చేసరికి చాలా అక్కడ శూన్యం కనపడుతూ ఉంటుంది. యాకోబు పత్రికలు కనుక మనం చూస్తే విశ్వాసం గురించి అక్కడ రాయబడింది, దయ్యాలు కూడా యేసు ప్రభు అని దేవుడని నమ్మి వణుకుతున్నట్టుగా అక్కడ రాయబడింది. యాకోబు పత్రికలో ఒక మాటను గనక మనం పరిశీలన చేసినట్లయితే 2వ అధ్యాయం మనం చూద్దాం. 19వ వచనంలో దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగున నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? క్రియలు లేనటువంటి విశ్వాసము నిష్ప్రయోజనం. ఏమన్నారండి? నిష్ఫలమైంది, వ్యర్థమైంది, అది పనికిరానటువంటిది. 17వ వచనంలో మనం చూస్తే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఎటువంటిదంట? మృతమైంది, చనిపోయిన దానితో సమానము. విశ్వాసం ఏం చేస్తుంది? విశ్వాసము మనల్ని బలపరిచి ముందుకు తీసుకెళ్తుంది. విశ్వాసము మనము దేవుని కొరకు జీవించేటట్టుగా చేస్తుంది. విశ్వాసము దేవుని కొరకు నిలబడేటట్టు చేస్తుంది. ఈ విశ్వాసము అన్ని పరిస్థితుల్ని ఎదుర్కొనేటట్టు చేస్తుంది. విశ్వాసము ప్రార్థన చేయటానికి ప్రోత్సాహపరుస్తుంది. ఈ విశ్వాసమే సాతాను జయించటానికి శక్తిని కలగజేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగుగాక. మరి నువ్వెటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? నువ్వెటువంటి విశ్వాసం కలిగి జీవిస్తున్నావు? నీలో విశ్వాసం ఉందా? విశ్వాసము మనం ఉంటే మనము కొన్ని త్యాగాలు చేయగలుగుతాం, కొన్ని వదిలిపెట్టుకోగలుగుతాం, కొన్ని సహించుకోగలుగుతాం, కొన్ని ఓర్చుకోగలుగుతాం. విశ్వాసం అనేటువంటిది ఎప్పుడైతే ఉండదో మనం వేటిని కూడా తట్టుకోలేం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసంగా ఉన్నటువంటి అక్కడ విశ్వాస వీరులంట ఏం చేయాలని రాయబడ్డది? అక్కడ విశ్వాసం కలిగినటువంటి ఆ విశ్వాస వీరులు ఏం చేశారని రాయబడ్డది చూడండి ఒకసారి. పదకొండవ అధ్యాయంలో 35వ వచనం నుండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనట్లుగా యాతన పెట్టబడి. విశ్వాసాన్ని బట్టి కొందరు శ్రేష్టమైన పునరుత్థానాన్ని పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి.
మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించి రాళ్లతో కొట్టబడి రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను ఆ, మేక చర్మములను వేసుకొని ఉమ్, దరిద్రులయ్యుండి ఉమ్. శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను గుహలలోను సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. వారికి ఈ లోకము ఓ దేవానికి స్తోత్ర. చూడండి, వీళ్ళంతా ఎవరు? విశ్వాసాన్ని బట్టి అవన్నీ సహించుకుంటూ తిరిగారు. వారు రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు సహించుకున్నారు, రంపాలతో కోయబడుతున్నప్పుడు సహించుకున్నారు, కొరడాలతో కొట్టబడుతున్నప్పుడు సహించుకున్నారు. ఎక్కడిది ఇదంతా? విశ్వాసం. ఒక పూట మనము లీవ్ పెట్టలేం, ఒక్కరోజు లీవ్ పెట్టలేం, ఒక్క పూట ఆగలేం. పరుగు పరుగు పరుగు. ఈరోజు ప్రార్థన ఉంది, ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంది, ఈరోజు ఫెలోషిప్ కూడిక ఉంది. దేవుని స్తోత్రం. ఐఎమ్ హ్యావింగ్ మెనీ వర్క్స్. నాకు చాలా పనులు ఉన్నాయండి, నేను రాలేను. నేను అక్కడికి వెళ్తే నాకు డబ్బులు వచ్చేది ఉంది, నేను ఒక ఆయన కలిసేది ఉంది, నేను అర్జెంట్ పని ఉంది, ఆయన కలవకపోతే నాకు డబ్బులు ఇయ్యాడు, లేకపోతే నేను ఆయన కలవకపోతే నాకు పని కాదు. ఇక్కడ ప్రభు కార్యం ఉంది. ఏది ముఖ్యం మనకు? ప్రభు కార్యం ఉంది, ఒక పక్క మన కార్యం ఉంది. ఏ కార్యం కావాలి? మన కార్యం కావాలి. మన కార్యం అయితే కొంచెం డబ్బులు వస్తాయి, ఆ కార్యానికి వెళ్తే ఏమొస్తాయి? ప్రార్థనకి వెళ్తే ఏమొస్తాయండి? టైం వేస్ట్ అయిపోద్ది. ఈ రోజులలో చాలామంది భావించే ఆలోచన, ఈరోజు ఒక గంట సేపు ప్రార్థన చేసే బదులు ఒక గంట సేపు బయట తిరిగితే ఎవరినో కలిస్తే మనకు కొంచెం ఇన్కమ్ వస్తుంది, కొంచెం డబ్బు వస్తుంది. కానీ ఒక గంట సేపు ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? ఏమీ లేదు, శూన్యం. ఎందుకంటే మనకు ఎప్పటికీ స్పాట్లో కనపడాలి డబ్బులు. మనకు ఒక 500 నోటో, 1000 రూపాయల నోటో, 2000 నోటో మనకు స్పాట్లో కనబడితే మనకు చాలా సంతోషం. కానీ దేవుడి యొక్క ఆశీర్వాదము కంటికి కనిపించని, చెవికి వినిపించనటువంటి ఎన్ని ఆశీర్వాదాలు మన జీవితాల్లో చేస్తున్నాడో అర్థం చేసుకోలేని అభాగ్యులము, అజ్ఞానులమైపోయి చాలామంది క్రైస్తవులు తిరుగులాడుతున్నారు. దేవుని బిడ్డలారా, మనం గ్రహింపులోనికి రావాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, మొరపెడితే నీ విశ్వాస సహితమైన నీ ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుంది. మీరు ప్రార్థన చేసినప్పుడు పొంది ఉన్నామని నువ్వు ప్రార్థన చేసినట్లయితే అది నువ్వు పొందుకుంటావు అని చెప్పాడు మార్కు సువార్త 11వ అధ్యాయంలో. నీవు ఏమీ పొందుకోవట్లేదు, నీకు ఏమి జరగట్లేదు, అందుకనే నీకు ప్రార్థన పట్ల ఆశ లేదు. ఎందుకు పొందుకోవట్లేదు అనంటే నీలో సరైన విశ్వాసం లేదు. నీలో సరైన విశ్వాసం లేదు కనుక, ఆ ప్రార్థన సరిగ్గా లేదు కనుక దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు, ఆ యొక్క కార్యాలు నువ్వు పొందుకోలేకపోతున్నావు, నీ జీవితంలో జరగట్లేదు. నువ్వు ఈరోజు గ్రహించాల్సింది ఏంటంటే, నీకు దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోలేకపోతున్నావా? అయితే నీ విశ్వాసం సరైంది కాదు, నీలో సరైన విశ్వాసం లేదు. కాబట్టి దేవుని దగ్గర నువ్వు సరైన విశ్వాసాన్ని అడిగి పొందుకోవాలి. ప్రభువా, నీ దగ్గర నుంచి పొందుకోవడానికి కావాల్సిన సరైన విశ్వాసం నా దగ్గర లేదు, నాకు విశ్వాసం దయచేయి ప్రభువా. దేవుని దగ్గర నుంచి కార్యాలు పొందుకోవడానికే కాదు, మేలు పొందుకోవడానికే కాదు, స్వస్థతలు పొందుకోవడానికి కాదు విశ్వాసము. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట కూడా మనం చూస్తున్నాము. 11వ వచనములో, మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం నుంచి కనుక మనము పరిశీలన చేసినట్లయితే, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయుండునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్ర. ఎవరు వస్తారంట? తూర్పు నుండి పడమటి నుండి
అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా వచ్చి కూర్చుంటారు. వీళ్ళంతా ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలు? విశ్వాసం కలిగిన వారి గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేల్లో ఎవరినైనను ఇంత విశ్వాసము నేను కనుగొనలేదని చెప్పిన వెంటనే ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, అబ్రహాము లాంటి విశ్వాసం, ఇస్సాకున్నటువంటి విశ్వాసం, యాకోబుకున్నటువంటి విశ్వాసం కలిగిన వారే పరలోక రాజ్యములో ప్రవేశించగలుగుతారు. ఆ యొక్క పితరులతో పాటు కూర్చోగలుగుతారు. రాజ్య సంబంధులు అనంటే విశ్వాసము లేనటువంటి శరీర సంబంధులు, సరైన విశ్వాసము లేనటువంటి వారు ఎక్కడికి త్రోయబడతారు? వెలుపటి చీకటిలోనికి తోయబడతారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉంటాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క ప్రజలారా, విశ్వాసం అనేటువంటిది ప్రభు దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాత్రమే కాదు, నీలో విశ్వాసం ఉంటేనే నీవు పరలోక రాజ్యములో అడుగు పెడతావని ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. విశ్వాసం లేని వారు దేవుని రాజ్యములో అడుగు పెట్టలేరు, దేవుని దగ్గరికి వెళ్ళలేరు, దేవుని చూడలేరు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. నాకు విశ్వాసం లేదండి కాబట్టి నా శక్తితో, నా బలంతో ఏదో ప్రయాసపడుతున్నాను, బతుకుతున్నానని అనుకుంటున్నావా? అయితే విశ్వాసం లేకపోవడం వల్ల నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు, దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం లేదు. అందుకనే దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీవు కోరుకున్న విశ్వాసం నాకు కావాలి. నాలో ఏ విశ్వాసం ఉండాలో, ఎటువంటి విశ్వాసం ఉంటే అది నీకు ఇష్టమైందో ఆ విశ్వాసమే నాకు కావాలి. నేను అనుకున్న విశ్వాసం కాదు, నేను తలస్తున్న విశ్వాసం కాదు. నేను విశ్వాసం కలిగి ఉన్నానని నేను భ్రమపడుతున్నాను. ఈ భ్రమల నుంచి బయటికి తీసుకురండి ప్రభువా. సరైన విశ్వాసం నాకు దయచేయండి, వాక్యానుసారమైన విశ్వాసం నాకు దయచేయండి, నిన్ను సంతోషపరిచే విశ్వాసం నాకు దయచేయండి, నీ మార్గములో నడవటానికి కావలసిన విశ్వాసం నాకు దయచేయండి. ఈ సాతాన్ని, పాపాన్ని, లోకాన్ని, లోకాశల్ని జయించగలిగే విశ్వాసం నాకు దయచేయండి అని మనం అడగగలాలి. శతాధిపతి ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తునే తన విశ్వాసంతో ఆశ్చర్యపరిచాడు. మరి మనము యేసు ప్రభువును మన అవిశ్వాసంతో ఆశ్చర్యపరుస్తున్నామా, లేకపోతే మన విశ్వాసంతో ఆశ్చర్యపరుస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయన ఒకానొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడే ఎటువంటి కార్యాలు చేయలేకపోయాడంట. అక్కడ ఏం రాయబడ్డదంటే, మార్కు సువార్తలో ఒక మాట మనం చూద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. చూడండి, యేసు ప్రభు విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు, ఇక్కడ వీరి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. దేవుని స్తోత్రం. ఆయన విశ్వాసమేమో ఆశ్చర్యపరిచే విశ్వాసము, వీరి అవిశ్వాసమేమో ఆశ్చర్యపరిచే అవిశ్వాసం. అక్కడ వారికి ఏ కార్యాలు చేయలేదంట, ఎటువంటి అద్భుతాలు చేయలేదు, ఎటువంటి స్వస్థతలు చేయలేకపోయేటంట. ఎందుకు? వారి అవిశ్వాసాలు. మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరగకపోవడానికి గల ఏకైక కారణం మన అవిశ్వాసమే. ఈరోజు మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి, మన అవిశ్వాసాన్ని బట్టే దేవుడి కార్యాలు మనం పొందుకోలేకపోతున్నాం కనుక దేవుని దగ్గర మన పాపం ఒప్పుకోవాలి. అవిశ్వాసం ఏదైతే అవిశ్వాసం అది పాపం అని ఉన్నది కనుక మన అవిశ్వాసాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి, దేవా నీ విశ్వాసము నాకు కలగజేసి
విశ్వాస సహితమైన జీవితం, విశ్వాసం కలిగిన జీవితం, నీకిష్టమైనటువంటి ఆ విశ్వాసం కలిగి జీవించుటకు నాకు కృప దయచేయమని దేవుని సన్నిధిలో దీనులమై, శతాధిపతి వలె దీనులమై మనం అడుగుదాం, మొరపెడదాం. తప్పకుండా దేవుడు మనకు అటువంటి కృప, అటువంటి విశ్వాసము దయచేసి ప్రభు యొక్క రాజ్యములో, దేవుని యొక్క రాజ్యములో అడుగుపెట్టుటకు కావలసిన యోగ్యతను మనకు దేవుడు అనుగ్రహించునుగాక.